హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు. భోజనానికి ఎంత తీసుకుంటారు? యజమాని చెప్పాడు. చేపల పులుసుతో అయితే 50 రూపాయలు. అవి లేకుండా అయితే 20 రూపాయలు. ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులో నుండి నలిగి, ముడతలు పడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు. నా చేతిలో ఇవే ఉన్నాయి. వీటికి ఎంత వస్తే అంతే పెట్టండి చాలు. ఉత్తి అన్నమైనా ఫవాలేదు. కాస్త ఆకలి తీరితే చాలు. నిన్నటి నుండి ఏమీ తినలేదు. ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి. గొంతు వణుకుతోంది. హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు. నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తూ నిలబడ్డాను. ఆయన కంటి నుండి కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి. వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని, ప్రక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు. మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా? ఆయన ఆ మాట అడిగిన వ్యక్తివైపు చూసి కళ్ళు ఒత్తుకుంటూ ఇలా చెప్పారు. నా గత జీవితం గుర్తుకు వచ్చి కన్నీళ్లు వచ్చాయి. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి. నేను కూడపెట్టిన ప్రతి పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చు పెట్టాను. దానికోసం నేను నా యవ్వనాన్ని, 28 సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను. అన్నింటికీ నా వెన్నుముకై నిలచిన నా భార్య నన్ను ఒంటరివాడిని చేసి ముందే వెళ్ళిపోయింది. ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి నా కొడుకులు, కోడళ్ళు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు. వాళ్లకు నేను భారమవ్వడం మొదలైనాను. ఎంత ఒదిగి ఉంటున్నా, నన్ను వాళ్ళు అంత దూరం పెట్టనారంభించారు. నేను వృద్ధుణ్ణి కదా, కనీసం నా వయస్సుకైనా గౌరవమివ్వచ్చు కదా. అది లేదు. వాళ్ళందరూ భోజనం చేసిన తరువాతనే నేను భోజనానికి వెళ్ళేవాడిని. అయినా అప్పుడు కూడా తిట్లు, చీత్కారాలు తప్పేవి కావు. భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పగా అయ్యేది. మనవలు కూడా నాతో మాట్లాడేవాళ్లు కాదు. వాళ్ళ అమ్మ, నాన్న చూస్తే తిడతారనే భయంతో. ఎప్పుడు ఒకటే సతాయింపు, ఎక్కడికైనా పోయి బ్రతకవచ్చు కదా అని. పగలనక, రాత్రనక, చెమటోడ్చి కష్టపడి, కంటి నిండా నిద్రపోకుండా, కడుపు నిండా తినకుండా ఆమె, నేను కూడబెట్టిన డబ్బుతో ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టిన ఈ ఇల్లు, ఆమె జ్ఞాపకాలు, చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు. అడుగు ముందుకు వేయనీయడం లేదు. కానీ ఏం చేయను, కోడలి బంగారం దొంగిలించాననే నెపంతో దొంగ అనే ముద్ర వేశారు. కొడుకు కోప్పడ్డాడు. ఇంకా నయం కొట్టలేదు. అదే నా అదృష్టం. ఇంకా అక్కడ నిలబడితే అది కూడా జరగవచ్చు. తండ్రి పై చేయి చేసుకున్న కొడుకు అనే అపవాదు వాడికి రాకూడదని బయటకు వచ్చాను. నాకు చావంటే భయం లేదు. అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరికోసం బ్రతకాలి? ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు. తన వద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు. యజమాని వద్దు, చేతిలో ఉండనివ్వండి అన్నాడు. ఎప్పుడైనా మీరు ఇక్కడకు రావచ్చు. మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడ పెట్టి చెప్పాడు. చాలా సంతోషం మీ ఉపకారానికి. ఏమీ అనుకోకండి. ఆత్మాభిమానం నన్ను విడవటం లేదు. వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకుని గమ్యం తెలియని బాటసారిలా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి నా మనసుకి చేసిన గాయం నేటికీ మానలేదు. అందుకే అంటారు, ప్రతి పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండుటాకు అవుతుందని. పండుటాకులాంటి ఆ పెద్దలను పువ్వులలో పెట్టి చూసుకోవాలని, లేకుంటే మనకు అటువంటి ఒకరోజు వస్తుందని ఎవరు చింతించడం లేదు. కావలసింది, అక్కరలేనిది అని తేడా లేకుండా ప్రతిదీ షేర్ చేసి అవగొట్టేవాళ్ళు, దీన్ని కూడా షేర్ చేయండి. ఎవరైనా ఒకళ్ళ మనసు మారినా చాలు. మార్పు మన నుండే ప్రారంభం కానియండి.